మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిల్డ్రన్ హోమ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే స్వదర్ హోమ్కి సంబంధించి ఎవరైతే దాంట్లో బాధింపబడ్డ మహిళలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చేందుకు ఇవాళ ఎవరైతే మనకి రసూల్ బి అనే క్యాండిడేట్ చాలా వరకు మంచి పని చేసింది. అంటే ఈడ ఎన్ని రోజులు ఉన్నా అంతే. కాకపోతే వాళ్ళ బంధువుల ఇంటికి పంపించడమా, లేకపోతే వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ బంధువులతో కలిసే అవకాశం ఉంటుంది, వాళ్ళ కుటుంబంతో వాళ్ళు కలిసే అవకాశం ఉంటుందని పంపించినా కూడా ఇవాళ అంటే ఇక్కడ నుంచి కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంది. కౌంట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి ఏవైతే మనకు నిధులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి, లేకపోతే ఆ ఎన్జిఓనే తీసేసే అవకాశం ఉంటుంది. సో అదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇది వాంటెడ్లీ డీడబ్ల్యూ ఎవరైతే నిజామాబాద్ డీడబ్ల్యూ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము, లేకపోతే కొన్ని వాంటెడ్లీ వాళ్ళైతే టార్గెట్ చేశారు. మొన్నటి వరకు మనకి ప్రతి దాంట్లో కూడా మనకు వచ్చింది. సో మసాజ్ చేయించుకున్నారు, ఇంట్లోకి సంబంధించిన పనులు చేయించుకున్నారు. అంటే ఇంత అధ్వానంగా ఒక మహిళని ఇబ్బంది పెట్టారంటే మీరు ఆలోచించండి. అదేవిధంగా మనము ఒక ఎన్జిఓ గురించి మాట్లాడుకుంటే మహిళలకు సంబంధించి స్వదర్ హోమ్ ఏదైతే ఉందో దాంట్లో మనకు వెళ్ళడానికి అథారిటీ లేదండి. సో ఎవరైతే బాధింపబడ్డ మహిళలు ఉన్నారో వాళ్ళని చూసేందుకు కూడా ఎవరైనా మెన్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి అలా ఉండదు. కాకపోతే ఆ ఎన్జిఓ మొత్తం నడుతుంది మాత్రం ఒక మొగాయననే. సో మరి అది ఎట్లా సాధ్యం అంటే ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టే అవకాశం ఉండాలా. అదేవిధంగా మనకి నార్మల్గా ఏంటంటే ఈ చిల్డ్రన్ హోమ్ కావచ్చు, లేకపోతే స్వదర్ హోమ్కి సంబంధించి ఎవరైతే నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారో అది ఖచ్చితంగా లేడీసే మెయింటైన్ చేయాలి. లేడీస్ మెయింటైన్ చేస్తేనే ఖచ్చితంగా, ఎందుకంటే సాటి ఆడదాని బాధ ఒక సాటి ఆడదానికే తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ కలెక్టర్ దీనిపైన ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు, లేకపోతే అసలు ఏంది పరిస్థితి అనే దానిపైన అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడికి మనం వచ్చిన మెయిన్ మోటో ఏంటి అంటే చిల్డ్రన్ హోమ్ ఎవరైతే స్వదర్ హోమ్ నుంచి వచ్చిన ఎవరైతే ఆ పాప ఉన్నారో తను మనతో మాట్లాడడానికి అయితే ఉంది. తను ఒక 5 to 10 days బ్యాకే వచ్చింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడదాము, అసలు ఇది నిజమేనా, లేకపోతే ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన ఇట్లాంటి వాంటెడ్గా ఎందుకు ఇదంతా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని దానిపైన మాట్లాడడానికి ఆ పాప ఉంది. ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు కావేరి సార్. కావేరి నువ్వు ఇక్కడికి ఈ చైల్డ్ హోమ్కి మీరు ఎప్పుడు రావడం జరిగింది? మొన్న 6 days అవుతుంది సార్. ఓకే. సో ఇది వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు? మానవతా సదన్లో ఉన్నా. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఈ మేడం ఉన్నారో ఈ రసూల్ బి అనే క్యాండిడేట్ అసలు ఎట్లా ఉంటుంది, తను ఎలా ఉంటుంది అంటే మీతోనే తను పనులు చేయించుకుంటుంది అనేది ఒకటి ఉందండి. అంటే ఈ మధ్య మనకి న్యూస్లో వస్తుంది, ప్రతి న్యూస్ ఛానల్లో ఎక్కడ ఓపెన్ చేసినా కూడా డీడబ్ల్యూఓ రసూల్ బి అనే క్యాండిడేటే కనిపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్ళ పర్సనల్ పనులు చేయించుకుంటున్నారు మీలాంటి వాళ్ళతోనే అని చెప్తా ఉన్నారు. అసలు ఇదంతా నిజమేనంటారు? లేదు సార్, అసలు చేయించుకోదు సార్. అసలు మేము బయటకు కూడా వెళ్ళాం. మేడం వచ్చినప్పుడల్లా అన్ని జాగ్రత్తలు చెప్తుంది. అక్కడ ఫుడ్ కూడా బాగుండదు సార్. స్వదర్ హోమ్ లో ఫుడ్ కూడా బాగుండదు సార్. మేడం వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్తారు సార్, ఫుడ్ మంచి పెట్టాలా పిల్లలకి అది అనుకుంటే చెప్తారు సార్. అంతేగాని బయటకు కూడా పంపించద్దండి సార్ మేడం. అక్కడ వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఎన్జిఓ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన బీబీ చౌదరి అని చెప్తా ఉన్నారు. సో దాంట్లో ఎంతమంది అక్కడ మహిళలు ఉన్నారో అతను ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆయన పైన కూడా చాలా వరకు కూడా అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఆయన మహిళలతోని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఒకటి తెలుస్తాం. ఇది నిజమేనమ్మా? అవును సార్. ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇద్దరు ఉంటాడు సార్ అందులో. అంటే సంధ్యక్క మళ్ళా జ్యోతక్క వాళ్ళిద్దరూ అంటే బాగా క్లోజ్ సార్ అతనికి. అంటే పీడి మేడం మీద కూడా లెటర్ రాపించింది కూడా సారే సార్. అవధం ఎందుకు సార్ అంటే లెటర్ రాపించిండు సారు మాతోటి. దగ్గరుండి రాపిచ్చిరా లేకపోతే మీరు రాసిరా లెటర్? మేడం ఏమన్నారంట స్వదర్ హోమ్ తీసేస్తా అనుకుంటే ఇట్లా చెప్పిండ్రంట సార్. అది అవధమో నిజం కూడా మాకు తెలియదు సార్. అయితే సార్ వచ్చి మాకు చెప్పిండు. సార్ వచ్చి మాకు చెప్తే ఇక సార్ ఏం చేసిన దగ్గర అంటే నేను జ్యోతక్క సంధ్యక్క జానక్క నలుగురు రాసినాం సార్ లెటర్లు. మరి దగ్గర నుండి రాపిచ్చిండు సార్. అంటే మీకు జాబులు ఇప్పిస్తా అది ఇప్పిస్తా అనుకుంటా రాపిచ్చిండు సార్. రాపియంగానే మేము రాసినాం సార్. అయితే బయట నేను కూడా రాసిన సార్. ఎందుకు రాయిస్తున్నారు, ఎందుకు అట్లా కావాలని? ఆమె తప్పే చేయలేదు, మరి ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీరు ఎందుకు అనలేకపోయారు? అంటే భయపడ్డారా లేకపోతే ఏంది? ఆయనకి భయపడ్డాం సార్. ఇక మళ్ళా అంటే మమ్మల్ని ఎలా కొడతారు అన్నట్టు బుగులు సార్ అంతే మాకు. మళ్ళా రాసినక్కడికంటే అయిపోయినక్కడికంటే బయటకు పిలిపించిండు సార్ మమ్మల్ని. అంటే ఇట్లా గేట్ బయట పిలిపించి 500 నలుగురికి ఇచ్చిండు సార్. అయితే ఈ విషయం నేను మా సుబ్బడ్డంటి మేడం తోటి చెప్పిన సార్. మా మేడం కూడా ఈ విషయం తెలియదు సార్. అంటే బయటకు కూడా చెప్పొద్దు అన్నాడు సార్. ఇవాళ మాతోనే నువ్వు ఈ మాట చెప్తా ఉన్నావా? ఇది వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు?
ఆహా మొన్న కూడా చెప్పిన సార్ ఇక్కడ మన పీడి మేడం ఆఫీస్లో. ఓకే ఓకే అంటే ఎవరు కూడా చెప్పొద్దన్నారు సార్, చెప్పలేము. బయటకు వెళ్ళినాకడికైనా 500 ఇచ్చింది సార్. ఓకే ఆయనతో మా మేడంకి చెప్పిన, మేడం గిట్లా గిట్లా జరిగింది మేడం, పీడి మేడం మీద లెటర్ రాపించిన ఉంటే అట్లా రాసుడు తప్పు కదమ్మా, మీకు ఏమన్నా వెంటనే ఆమె ఎంతో మంచి చూసుకుంటుంది అది అనుకుంటా మంచి చెప్పింది సార్. ఓకే ఆయనతో మేడం సార్ రాపించినాం సార్, మేము బుగులు పడి రాసినాం మేడం, మళ్ళీ అంటే ఇట్లా తీసేస్తున్నారంట కదా మేడం, మళ్ళీ మేము ఎటు వెళ్ళాలా అని మేము ఇట్లా అన్నాం. అంటే ఇప్పుడు మీకు తీసేసినా కూడా ఎక్కడన్నా ఒక దగ్గర ఉంటారు కదా ఎవరన్నా, అంటే పీడి మేడం అట్లాంటిది కాదు కదా, ఎక్కడన్నా ఇట్లా చోటిస్తుంది కదా, అంత ఘోరంగా చేస్తారా అని అంటే, లేదు మేడం సార్ రాయమంటే మేము రాసినాం సార్ అనుకుంటే, నేను అలా నెలకు 500 ఇవ్వమంటాడు సార్. ఎందుకు అంటే ఇట్లా అక్కడ ఖర్చులకు ఇట్లా ఇవ్వమంటారు సార్ మేడం. అయితే మొన్న అంటే ఇట్లా బ్యాంక్ ఖాతా తీయించింది సార్ మాకు. బ్యాంక్ ఖాతా తీస్తే సార్ ఏమన్నారు అంటే, మీరు ఇప్పుడు మీకు పైసలు ఇచ్చినాకడికి ఏంటి మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు పైసలు మాకు ఇచ్చేలా అన్నట్టు మాట్లాడిండ్రు సార్. ఏంటి అసలు ఈ 500 ఏంది, ఖాతాలలో వేసుడు ఏంది, అసలు ఏం అర్థమవుతలేదు. నెలకి ఇట్లా ఖర్చులకు ఇస్తారు కదా సార్. ఎవరు ఇస్తారు ఇవి అమౌంట్? చౌదరి సార్, మళ్ళీ చౌదరి సారే ఇస్తాడు. అంటే ఇప్పుడు ఎవరైనా వస్తే నెలకి ఇట్లా నేను ఇచ్చిన అని చెప్పుకోవడానికి చూపించడానికి ఉంటది అని అంతేనా? అయితే సార్ అంటే ఇట్లా బ్యాంక్ ఖాతా అనేది తీయించినాకడికి ఏంటి ఏమన్నారు సార్, మీరు వెళ్ళేటప్పుడు మా పైసలు మాకు ఇచ్చేలా అనుకుంటే చెప్పింది సార్ మాకు. పీడి మేడం గారు ఏమన్నారు, మీకు ఖర్చులకు కంపల్సరీ ఇవ్వాలా పైసలు అనుకుంటే చెప్పింది సార్. ఇదండి మొత్తానికి ఇదొక హైడ్రామా అయితే ఉంది. ఈ ఎన్జిఓలో అసలు ఏం జరుగుతూ ఉంది అంటే, ఈయన బీబీ చౌదరి అనే క్యాండిడేట్ ఎట్లా ఉన్నాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే పిల్లలు ఇప్పుడు వీళ్ళు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది అమ్మా? 17 సార్. 17. సో అండర్ 18 అంటే మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ చైల్డ్ హోమ్లో అయితే పెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే అనివార్య కారణాలా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే, స్వదర్ హోమ్ నుంచి ఆ అమ్మాయి వెరీ రీసెంట్లీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇదంతా సినిమా అనేది బయటపడ్డది. సో ఎవరైతే చౌదరి గురించి మనం మాట్లాడుకుంటే, అక్కడ ఉన్న కొంతమంది మహిళలతోని మిస్బిహేవ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం అనేది కూడా మనకి వస్తూ ఉన్నాయి. కాకపోతే ప్రూఫ్స్ అనేటివి ఏంది, అసలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనే దానిపైన కూడా మనం ఆలోచించాలా. కాకపోతే ఈ లెటర్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే పీడి మనకి రసూల్ బి అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఇలాంటి అభియోగాలు మోపితే నా దారికి అడ్డు రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇదంతా కూడా పక్క ప్లాన్తో చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే ఈ లెటర్ రాసిన క్యాండిడేట్లో ఈ అమ్మాయి కూడా ఒకటి. కాకపోతే ఆ రోజు మరి నువ్వు ఎందుకు రాసినావు అని చెప్పేసి మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే, స్వదర్ హోమ్ కావచ్చు, చైల్డ్ హోమ్, సో దీంట్లో నుంచి వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఎట్లయిపోతుందంటే పరిస్థితి, రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి, రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి. సో అందువల్లే మేము భయపడి ఇవాళ మేము లెటర్ రాయాల్సి వచ్చింది. లెటర్ రాసిన తర్వాత కూడా మేము ఎంత బాధపడ్డామంటే అది మా ఒక్కరికే తెలుసు, ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి మనకి ఈ పిల్లలు చెప్తా ఉన్నారు. అక్కడ ఎవరైతే స్వదర్ హోమ్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అంతే మేనేజ్ చేశారండి, మొత్తం మేనేజ్ చేశారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఈ 500కి సంబంధించి కూడా చూడండి, ఎవరైతే పీడి రసూల్ బి ఏం చేశారంటే, నిజామాబాద్కి వచ్చిన తర్వాత తను పకడ్బందీగా విధులు నిర్వర్తించారు. విధులు నిర్వర్తించిన వాళ్ళంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి గుండెల్లో దడబుడుతుంది. అట్లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి నచ్చది. అంటే స్మూత్గా డీల్ చేసేసి ఏదో నామమాత్రంగా ముడుపులు తీసుకునే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళు ఓకే. కాకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక మహిళ, ఒక సాటి మహిళలకు సంబంధించిన సంస్థలో తను పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ అడగడమే ఆమెకు ఒక పెద్ద తప్పుగా అయిపోయింది. ఆమె వల్ల ఇరుక్కపోవడానికి అదొక మూల కారణం అయిపోయింది. అంటే ఇదంతా కూడా బీబీ చౌదరికి భయపడి మాత్రమే ఈ లెటర్ రాసినాము, ఇదంతా ప్రెస్కి మేము చెప్పినాము అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు అయితే చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా మరి అసలు ఎట్లా క్లారిటీ వచ్చేది ఉంది. మరి దాదాపు అంటే ఒక ఎన్జిఓ నడపడానికండి 1.5 కోట్లు అండి, బోధన్కి 75 లక్షలు, నిజామాబాద్కి 75 లక్షలు. మరి దీంట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది మనం ఖచ్చితంగా మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఎంత తిప్పి కొట్టినా కూడా 5 నుంచి 10 మంది ఉంటలేరండి. సో 1 ఇయర్లో 75 లక్షలు అంటే 1.5 year. సో ఇవన్నీ నిధులు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఎవరైతే రసూల్ బి ఏం చేశారంటే, తను ఒక నిజామాబాద్కి అధికారి. సో అధికారి అయినప్పుడు ఖచ్చితంగా ఒక ఎన్జిఓ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిశీలిస్తారు, వాటర్ ట్యాప్స్ ఎట్లా ఉన్నాయి, ఫుడ్ ఎట్లా ఉంది, ఆ బిల్డింగ్ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఏంది దీని హాలత్, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూడండి. అంటే ఇదంతా వీళ్ళ పరిధిలో వస్తుంది. సో వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చాలా చెప్తా ఉంటారు. కాకపోతే అట్లా చెప్పడం కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది.
సో ఇది మొత్తానికి ఇదొక హైడ్రామా అయితే ఉంది. వీళ్ళు వాళ్ళపై చెప్పడమో వాళ్ళు వీళ్ళపై చెప్పడమా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రసూల్ బీ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, సో దీని గురించి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అని చెప్పేసి అంటే, నేను నిజామాబాద్ జిల్లా కలెక్టర్తోనే ఇదంతా నేను మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు నా పైన చాలా నీచానికి దిగజారి వల్ల నా పైన అభియోగాలు మోపారు. అది నేను ఖచ్చితంగా సహించను. నాకు ఇవాళ బాధ అనిపిస్తుంది అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంది. ఉన్నత అధికారులతోనే ఇదంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు.